హాయ్ అండి. నేను మీ సంధ్య. వెల్కమ్ టు మై ఛానల్ సంధ్య వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు మన వీడియో వచ్చేసి ఆల్రెడీ తమిళలో చూసారు కదండి. ఎస్ అండి, నా గురించి చెప్పుకుంటున్నాను. అండ్ చూస్తున్నారు కదండి, వర్షాలు 2-3 డేస్ నుండి ఒకటే వర్షాలు ఇక్కడైతే విజయవాడలో. మరి మీ సైడ్ ఎలా ఉన్నాయో నాకు తెలియదు. బట్ ఇప్పుడే కొంచెం వాన అనేది వెలిసిందండి. సో చూస్తున్నారు కదండి. ఇక నా గురించి చెప్పుకోవడానికండి, నాకు మ్యారేజ్ అయ్యింది. మ్యారేజ్ అయ్యి కూడా 12 ఇయర్స్ అయిందండి ఇప్పటికి. రేపు ఆగస్ట్ వస్తే అంతేనండి, 13 ఏళ్ళు వస్తాయి. అండ్ మాకు 2 బాబులు ఉన్నారండి. పెద్ద బాబు వచ్చేసి 6th క్లాస్, అలాగే సెకండ్ బాబు 2nd క్లాస్ చదువుతున్నాడండి. మా వారి విషయానికి వచ్చేస్తే, మా వారు టాపింగ్ మేస్త్రి. అండ్ నేను మొన్నటి వరకు జాబ్ చేశాను, బట్ ఇప్పుడు కుదరక ఆగిపోయానండి. పిల్లల్ని చూసుకోవటం, ఇంట్లో పని, అండ్ ఇల్లు కూడా కట్టుకుంటున్నామండి. జగన్ కాలనీలో మాకు ల్యాండ్ వచ్చింది. సో దానిలో మనం ఇల్లు అనేది కట్టుకుంటున్నాను. దానివల్ల కొంచెం ఇబ్బంది అయిందండి, అక్కడ ఇక్కడ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోలేక. అందుకని ఆఫీస్ మానేసాను, జాబ్ మానేసానండి. సో ప్రెజెంట్ యూట్యూబ్ చేయడానికి రీజన్ ఏంటంటేనండి, ఇన్కమ్ అనేది ప్రెజెంట్ మనకంటూ కూడా ఏదో ఒక గుర్తింపు అనేది ఉండాలండి. అంటే నా విషయానికి వచ్చేసరికి, నేను దేనిలో ఒక దానిలో ఒక గుర్తింపు అనేది తెచ్చుకోవాలి. భర్త మీదే పూర్తిగా డిపెండ్ అయ్యి కాకుండా నాకంటూ ఎంతో కొంత ఇన్కమ్ అనేది రావాలని నా ఆలోచన అండి. సో ఆ వచ్చే ఇన్కమ్తో నా పిల్లల్ని బాగా చదివించుకోవటం కానీ, లేదంటే ఇల్లు అంతా చక్కబెట్టుకోవటం కానీ, ఇవన్నీ కూడా నేను చేసుకోవాలని నా ప్లానింగ్ అండి. ఫ్యూచర్ ప్లానింగ్స్ చాలానే ఉన్నాయి చెప్పుకోవడానికి, బట్ ఇప్పుడు అంత టైం లేదు కదా. సో ఇకపోతే అండి, మాది వచ్చేసి విజయవాడ దగ్గర ఉయ్యూరు అండి. మీలో ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి. అండ్ ఇకపోతే నా స్టడీ అంతా కూడా అండి, నేనేం పెద్దగా చదువుకోలేదు, 10th చదివాను. అండ్ చదివిందంతా కూడా మీకు ఐడియా ఉంటుంది, కంకిపాడని. ఇక్కడ విజయవాడ లోకల్ వాళ్ళకైతే తెలుస్తుంది. సో ఇకపోతే అండి, మా ఫ్యామిలీలో వచ్చేసరికి మీకు గత వీడియోలో నేను ఆల్రెడీ చెప్పానండి, అన్నయ్య, నేను, తమ్ముడు అని అమ్మ నాన్నలకి. సో ముగ్గురికి మ్యారేజెస్ అయిపోయినాయి, ఎవరి ఫ్యామిలీ వాళ్ళు సెటిల్ అయిపోయారండి. ఇకపోతే ఆడపిల్లలు చేయలేనిదంటూ ఏదీ లేదండి. ప్రతి ఒక్కరూ మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళు కూడా సమానంగా ప్రతి రంగంలోనూ వాళ్ళతో పాటు పోటీ పడుతూ చేయగలుగుతున్నారు. అంటే వాళ్ళని మించి కూడా ఎక్కువే చేస్తున్నారండి. ఎందుకంటే బయట జాబ్ చేస్తూ, అలాగే ఇంటికి వచ్చి ఫ్యామిలీని చూసుకోవటం అనేది చాలా కష్టం అండి. ఆల్రెడీ నేను పడ్డాను కాబట్టి మీకు చెప్తున్నాను. వీళ్ళు అంటే కొంతమంది అనుకుంటారు, ఇళ్ళల్లో ఉండే వాళ్ళ గురించి చెప్తున్నాను. భర్త బయటకు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారులే, ఖాళీగానే ఉంటారు అనుకుంటూ ఉంటారు. మీకు పని పట్ట ఏం లేదు, అందుకే తినేసేసి ఖాళీగా కూర్చుంటున్నారు కదా అని చెప్పేసి. బట్ అది కాదండి, వాళ్ళకి చాలా పనులు ఉంటాయండి. బాధ్యతగా అన్నీ చేసుకోవాలి కదా. పిల్లల్ని పంపించడం దగ్గర నుండి ఈవినింగ్ పిల్లలు వచ్చి పిల్లల్ని చూసుకునే బాధ్యత కానీ, ఇంట్లో అన్నీ చక్కబెట్టుకోవటం, ఆ సంసారాన్ని చక్కగా చూసుకోవటం అన్నీ కూడా ప్రతిదీ ఆడదాని మీదే ఆధారపడి ఉంటుందండి. భర్త అనేవాడు సంపాదించి తీసుకుని వస్తే దాన్ని ఎలా ఖర్చు పెట్టి, ఎలా సంసారాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా రేపటి గురించి, అంటే ఫ్యూచర్ గురించి ఆలోచన. రేపు అనే రోజు మనం బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి, మన భర్త కూడా ఆయనకు వచ్చే ఇన్కమ్ని జాగ్రత్త చేసి రేపు అనే రోజు కొంచెం మనం బాగుండాలి అని చెప్పేసి ఆలోచించేదేనండి భార్య అనేది. సో దయచేసి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని మీరు తక్కువ చేసి చూడకండి. అండ్ నా విషయానికి వచ్చేస్తే, నేను కూడా గతంలో పడ్డానండి. ఖాళీగా ఉంటున్నావు, ఏం చేస్తున్నావు అని చెప్పేసి నన్ను కూడా చాలామంది చాలా రకాలుగా సాధించారు. కానీ నేను అవి ఏమీ పట్టించుకోకుండా నాకంటూ నేను ఏదో ఒకటి సాధించాలి అనే ఆలోచనతో, నాకు చదువు లేకపోయినా కానీ, చదివింది 10th అయినా కానీ, నాకంటూ నేను ఏదో ఒకటి చిన్న జాబ్ అనేది చేసుకున్నానండి. ఏది కూడా అండి, మనం నేర్చుకోవాలే కానీ మనకి అవకాశాలు అనేవి చాలానే ఉన్నాయండి. సో వాటన్నింటినీ మనం ఉపయోగించుకుంటే మన భవిష్యత్తు అనేది చాలా బాగుంటుందండి. మీరు చూస్తున్నారు కదండి, నన్నే చూస్తున్నారు. సో నేనైతే
గతంలో నాకు అసలు యూట్యూబ్ గురించి ఏమీ తెలియదు. నేను ఈ టెక్ ఛానల్స్ ఇవన్నీ చూసుకొని నేను యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేసుకున్నానండి. సో క్రియేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటికి వీడియోస్ ఎలా అంటే ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా వాటిని అప్లోడ్ చేయాలి, అండ్ అలాగే థంబ్నెయిల్స్ కానీ టైటిల్ ఎలా పెట్టాలి ఏంటి అనేది అవన్నీ మనకు తెలియదు కదండి ఫస్టే. సో అవన్నీ కూడా నేను వీడియోస్లో చూసి నేర్చుకున్నానండి. అంతేగాని మనకి ఎక్స్పీరియన్స్ ఉండి లేదంటే మన పక్కన ఎవరు ఉండి మనల్ని అయితే సపోర్ట్ చేయలేదండి. మా వారు కూడా అండి సరే నేను వీడియోస్ చేస్తాను అంటే చెయ్యి, కానీ రేపనే రోజు ఎవరైనా ఏదైనా బ్యాడ్ కామెంట్స్ పెడితే దానికి నువ్వు మళ్ళీ బాధపడిపోయి నన్ను బాధ పెట్టద్దు. మన పిల్లల ఫ్యూచర్ ఉంది, ఇప్పటికే చాలా ఆలోచిస్తున్నాము పిల్లల గురించి, ఇది కూడా పిల్లల మీద ఒక రకమైన ప్రభావం పడవచ్చు అని చెప్పేసి అన్నారండి. బట్ నేను అవేమీ పట్టించుకోకుండా ఏదైనా కానీ ఇప్పుడు మనం ఒక పని చేస్తున్నామంటే అది మంచి అయినా చెడైనా రెండు రకాలుగా ఆలోచించే వాళ్ళు ఉంటారండి. మంచి వాళ్ళు వస్తారు, అలాగే చెడుగా ఆలోచించే వాళ్ళు కూడా వస్తారండి. మనం ఏం చేసినా కానీ అండి ప్రతి దానిలో కూడా మన అనేవాళ్ళు మన వెనకమాల ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటే మనం ఏ పనైనా కానీ చక్కగా చేసుకోవచ్చు అండి. అంటే మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు కాబట్టి మన వెనకమాల మన వాళ్ళు ఉన్నారు, ఏం జరిగినా చూసుకుంటారు అనే ఒక ధైర్యం అనేది ఉంటుందండి. సో నాకైతే ఆ సపోర్ట్ అనేది మా హస్బెండ్ దగ్గర ఫుల్గా ఉందండి. మనకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అనేది చేసుకోవట్లేదు. మీలాంటి వాళ్ళు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తేనే కదా మేము ఇంకొంచెం ముందుకెళ్ళి మేము కూడా ఏదన్నా సాధించాలి అని మాకు ఇంకా పట్టుదల అనేది పెరుగుతుంది. సో దయచేసి మాలాంటి వాళ్ళని సపోర్ట్ చేయండి, ఓకేనా? అలాగే నా వీడియో ఎలా ఉందో మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.